Ambati Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని విశాఖ ఒక బ్రహ్మాండమైనటువంటి వేడుకకి రెడీ అవుతుంది. ఈ నెల 28వ తారీఖున గూగుల్ డేటా సెంటర్లకు సంబంధించిన భూమి పూజ జరగబోతుంది. ఇదే క్రమంలో మరొక 2-3 నెలల్లో ఒక అద్భుతమైన ఆవిష్కరణ విశాఖ కేంద్రంగా జరగబోతుంది. అది అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. మీకు ఒక ఫోటో చూపిస్తాను, ఒకసారి ఇది చూడండి. ఇది గ్రాఫిక్. అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లేదా భోగాపురం ఎయిర్పోర్ట్ ఎలా ఉండాలని అప్పట్లో తయారు చేసినటువంటి డిజైన్. ఇది రియాలిటీ, ఇది రియల్ పిక్చర్. 95% పనులు కంప్లీట్ అయిపోయినాయి. 95% పనులు కంప్లీట్ అయిపోయినాయి. ఏటీసీకి సంబంధించినటువంటి పనులు అయితే ఆల్మోస్ట్ అయిపోయినాయి. టెస్టింగ్ కూడా మనం చూసాం, లాస్ట్ డిసెంబర్లోనే ట్రయల్ రన్ చేశారు. ఒక జంబో విమానాన్ని అక్కడ ల్యాండ్ చేశారు. మొత్తం టెక్నికాలిటీస్ అన్ని అంశాలను కూడా పరిశీలించారు. సో ఇది రియాలిటీ. అలానే ఇది కూడా రియాలిటీనే, ఇది గ్రాఫిక్స్ కాదు, ఇది కూడా రియాలిటీనే. ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి ఇంటీరియర్స్ ఫినిషింగ్ స్టేజ్లో ఉన్నాయి. ఈ వర్క్స్ ఫైనల్ స్టేజ్కి వచ్చేసినాయి. మొత్తం ఇదంతా ఏసీ డక్ట్లకు సంబంధించి ఎక్కడెక్కడ ఫిక్సింగ్ చూడండి. ఇవన్నీ గ్రాఫిక్స్ కాదు, ఇవి రియాలిటీ. ఎందుకంటే చాలామంది గ్రాఫిక్స్లో చూపిస్తే అది రియాలిటీలోకి రాదు 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 అని భజన చేస్తున్నారు, కాబట్టి నేను ఇది చూపిస్తున్నాను అనమాట. ఇది కూడా రియాలిటీనే. ఈ వర్క్స్ ఎంత ఆ లైటింగ్ కానీ ఆ సిస్టమ్ కానీ న్యాచురల్ లైటింగ్ ఉండేలాగా డిజైన్ చేశారు. 2 స్టేజెస్ అంటే 2 స్టెప్స్గా చేసేటువంటి కన్స్ట్రక్షన్. హైదరాబాద్లో ఎట్లయితే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని మనం ఒక సువిశాలమైన ప్రాంగణాన్ని చూసామో, రేపు అలాంటి ప్రాంగణాన్ని అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో చూడబోతున్నాము. ఇది మొత్తం రిపోర్టు ఒకసారి మనం చూద్దాము. ఈ డేటా అంతా ఫైనల్ కన్క్లూజన్ రిపోర్ట్ అనమాట. జూలై లేదా ఆగస్ట్ ఈ డేట్స్ ఈ నెలల్లో ఆవిష్కరించడానికి ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు ప్రత్యేకంగా దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రారంభించాలని చెప్పని జనవరి నుంచి జూలై వరకు డేట్స్ ఫిక్స్ చేసి పెట్టారు. గతంలోనే డెడ్ లైన్స్ పనుల వారీగా. పనులు చేయకపోతే కనుక గట్టి యాక్షన్ తీసుకుని అడిగి, అందుకని ఫ్రీక్వెంట్గా ఆయన సొంత నియోజకవర్గానికి దగ్గరలో ఉంటుంది కాబట్టి 1కి 10 సార్లు విజిట్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఆవిష్కరించారు. సో జూలై 5 లేదా 8 తారీఖు, ఆగస్టు 17 లేదా 19 తేదీ, ఈ 2 తేదీల్లో అల్లూరి సీతారామరాజు అసలు పేరు చెప్తే ఎంత గర్వంగా ఉంటుందో తెలుసా. చాలా రోజుల తర్వాత మనకి సంబంధించినటువంటి వ్యవస్థలకి కొన్ని అద్భుతమైనటువంటి పేర్లు వస్తూ ఉన్నాయి. అల్లూరి సీతారామరాజు గారి పేరు వినగానే అద్భుతమైనటువంటి వైబ్రేషన్ వస్తుందన్నమాట. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఆ పేరు పెట్టారు. అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్లోకి రాబోతుంది. సో ఈ 4 డేట్స్లో ఒక డేట్ ఫైనల్ చేస్తారు, ఏదో ఒక డేటు. మోస్ట్లీ జూలైలో ఓపెన్ చేయాలనేటువంటి టార్గెట్తో ఉన్నారు. ఇంకేమైనా ప్రధానమంత్రి కానీ లేదా ముఖ్య అతిథులకు సంబంధించినటువంటి టైమింగ్స్ డేట్స్ అడ్జస్ట్మెంట్ని బట్టి ఈ మార్పులు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఏటీసీకి సంబంధించి 95% పనులు కంప్లీట్ అయినాయి. రోడ్ కనెక్టివిటీ వర్క్స్ ఇది ఎందుకంటే డిస్టెన్స్ వైజ్గా చూసినప్పుడు మీరు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి చూస్తే ఇంకా చాలా దూరం అయింది. కానీ విశాఖ సిటీ నుంచి చూస్తే కూడా ఆల్మోస్ట్ 44 కిలోమీటర్స్ డిస్టెన్స్ వస్తుంది. మనం అక్కడికి వెళ్ళాలంటే ఒక 1 అవర్ ప్రయాణం. అంటే గతంలో కూడా హైదరాబాద్లో బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి మార్చినప్పుడు గంట సేపు ప్రయాణం, ఎవరు వెళ్తారు, అంతా వేస్ట్, దీన్నే ఎక్స్టెండ్ చేయొచ్చు అని చాలామంది సలహాలు ఇచ్చారు, ఉచిత సలహాలు. సో తర్వాత ఈ ఎయిర్పోర్ట్ స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు 2వ దశ విస్తరణ ఇది ఒక రోల్ మోడల్. ఈ ఎయిర్పోర్ట్ జరిగిన తర్వాత బెంగళూరులో కొత్త ఎయిర్పోర్ట్ కట్టారు. మొన్న రీసెంట్గా ఢిల్లీలో నోయిడాలో ఒక స్పెషల్ ఎయిర్పోర్ట్ని మళ్ళీ పెట్టారు. సో ఢిల్లీలో 2 ఎయిర్పోర్ట్లు ఉన్నట్టు లెక్క అనమాట ఢిల్లీ వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళు. అదే తరహాలో విశాఖపట్నంలో ఇది ఒక బ్రహ్మాండమైనటువంటి కారిడార్ అవుతుంది. అలానే టోటల్ కన్స్ట్రక్షన్ వర్క్ స్టేటస్ చూస్తే కనుక 97% అయిపోయింది. ఒక 3% మాత్రమే పెండింగ్లో ఉన్నాయి. ఇంటీరియర్ వర్క్స్, ఫినిషింగ్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో రన్వే అయితే ఆల్రెడీ అయిపోయింది. ట్రయల్ రన్ కూడా డిసెంబర్లోనే కంప్లీట్ చేశారు. ఇది భోగాపురంలో ఉన్నటువంటి అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఏఎస్ఆర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ స్టేటస్ రిపోర్టు. జూన్, జూలై, ఆగస్ట్ ఈ 3 నెలల్లోపు మొత్తం అసలు జూన్కి ఫినిష్ చేస్తే కనుక షెడ్యూల్ కుదిరితే జూలైలోనే ఆవిష్కరించేటువంటి అవకాశం ఉంది. జాతికి అంకితం చేస్తారు. లేదంటే 1 నెల ఆలస్యంగా ఇండియాకి స్వాతంత్రం వచ్చినటువంటి సెలబ్రేషన్స్ చేసుకున్నటువంటి మరుసటి 2 రోజుల్లో ఆగస్టు 17, 18 తేదీల్లో ఆవిష్కరించేటువంటి అవకాశం ఉంది. ఒక హై లెవెల్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఎయిర్పోర్ట్ ఇక్కడ రాబోతుంది. రేపు గూగుల్ డేటా సెంటర్ వర్క్స్ జరిగిన తర్వాత, స్టార్ట్ అయిన తర్వాత, ఎందుకంటే లొకేషన్స్ వైజ్గా కూడా ఆ ఏరియాకి, తర్లువాడ ఈ ఏరియాకి ఎయిర్పోర్ట్ కొంత దగ్గరగా అవుతుంది. విశాఖ సిటీకి అవుట్స్కట్స్కి వస్తాయి అవి. ఇదంతా కూడా ట్రాన్స్పోర్టేషన్కి ఈజీ అవుతుంది. సో హాస్పిటాలిటీ
ట్రాన్స్‌పోర్టేషన్, రోడ్ నెట్‌వర్క్ వీటిపైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. మొన్న ఈ మధ్య మంత్రి నారాయణ గారు వెళ్లి స్పెషల్‌గా రివ్యూ చేశారు. కేంద్ర మంత్రి ఎయిర్‌పోర్ట్ పనులను ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తున్నారు. సో, జూలై, ఆగస్ట్‌లో అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ టేకింగ్ ఆఫ్.